देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। నమస్కారం, నేను యామిని. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ఇక బులెటిన్ లోని అప్డేట్స్ చూస్తే, ఎన్నో ఒత్తిడుల మధ్య పనిచేస్తున్న పోలీసులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ప్రైమ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసులు నిత్యం ఆరోగ్యంగా ఉండాలని, అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రైమ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రతి నెల మెడికల్ నిర్వహిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్క పోలీస్ మెడికల్ క్యాంపును ఉపయోగించుకోవాలన్నారు. గతంలో ఎంతో మంది మన పోలీసులు కరోనా బారిన పడి ఇప్పుడిప్పుడే కొంతమంది విధులు నిర్వహిస్తున్నారని, వారందరూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తుండగా మరోవైపు దృష్టి పెట్టాలని ఆయన వారిని సూచించారు. ईसीजी नहीं है, ईसीजी नहीं कर ఈరోజు మా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సాయిదుల్ గారు మిగతా సిబ్బందితో అందరితో కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. దీంట్లో ఇక్కడ ఎస్ఆర్ నగర్లోనే ఉన్న ఒక ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ వాళ్ళ సౌజన్యంతో ఈరోజు హెల్త్ క్యాంప్ ఒకటి నిర్వహించడం జరుగుతుంది ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో. దీంట్లో నేను ముఖ్యంగా ఈ ఎస్ఆర్ నగర్ హాస్పిటల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, యాజమాన్యానికి, సిబ్బందికి, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు మా ఇన్స్పెక్టర్ సాయిదులను, అదేవిధంగా మిగతా మా తోటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఎస్ఆర్ నగర్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా దీన్ని పూర్తిగా వినియోగించుకొని ఏదైతే వీళ్ళు సేవలు అందిస్తున్నారో వాటన్నిటిని కూడా పూర్తిగా 100% బెనిఫిట్ వచ్చే విధంగా ఈ సేవలు వినియోగించాలని ఆశిస్తున్నాను. ఇదే విధంగా నాకు ఇప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి వీళ్ళు ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో క్యాంపు నిర్వహిస్తామని చెప్తున్నారు. అదొక మంచి పరిణామం. సో మా ఇన్స్పెక్టర్ ఈ రకమైన సిబ్బంది పట్ల ఆరోగ్యం దాని మీద దృష్టి పెట్టి 6 నెలల తర్వాత రోడ్డెక్కిన సిటీ బస్సులు. ప్రభుత్వం సూచనల మేరకు 25% బస్సులను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తెల్లవారుజాము నుండే ప్రతి బస్సును శానిటైజేషన్ చేసే జాగ్రత్తలు తీసుకుంటూ నడిపిస్తున్న మన అధికారులు. తమ్ముడు నమస్తే. అంతేనా?
నగరంలో మరో పరువు హత్య కేసు కలకలం సృష్టించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ జంటపై అతి కిరాతకంగా హత్య చేయించాడు. చందానగర్లో నివాసం ఉంటున్న హేమంత్ అనే యువకుడు. ఇదే ప్రాంతానికి చెందిన అవంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ వివాహాన్ని ఇష్టపడి యువతి తండ్రి లక్ష్మారెడ్డి కిరాయి మనుషులు యువకుడిని కిడ్నాప్ చేసి సంగారెడ్డిలో హత్య చేయించాడు. ప్రేమ పెళ్లి చేసుకున్న యువ జంట చందానగర్ నుంచి వచ్చి గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీ నివాసం ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం దంపతులిద్దరిని గచ్చిబౌలిలో కిడ్నాప్ చేశారు. విషయాన్ని పసిగట్టిన అవంతి కారులో నుంచి దూకి పారిపోయింది. తర్వాత 100కి సమాచారం ఇచ్చింది. అయితే గచ్చిబౌలి పోలీసులు స్పందించలేదని అవంతి ఆరోపిస్తోంది. హేమంత్ ను చంపేసిన హంతకులు మృతదేహాన్ని కొండాపూర్ మండలం కిష్టాయగూడెం శివారులో చెట్ల పొదల్లో పడేసి వెళ్లారు. హేమంత్ హత్యపై సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం అర్ధరాత్రి కిష్టాయగూడెం వచ్చి హేమంత్ మృతదేహాన్ని హైదరాబాద్ కు తరలించారు. జీవితం మీద విరక్తి చెంది ఓ గృహిణి క్వార్ గుంతలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో జరిగింది. బోడబండకు చెందిన భార్యాభర్తలు కుమార్ లత 25 సంవత్సరాలు గత 5 సంవత్సరాల క్రితం జగద్గిరిగుట్ట పిఎస్ పరిధి మహదేవ్పురం వద్ద ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు ఒక కుమార్తె 2 పిల్లలు. కుమార్ పెయింటర్ గా, లత కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. తారాస్థాయికి చేరుకోవడంతో నెల క్రితం లత తన 2 పిల్లలతో అదే ఏరియాలో సపరేట్ గా రూమ్ అద్దెకు తీసుకుని నివాసం ఉంటుంది. వారం రోజుల నుండి లత తీవ్ర మనోవేదకు గురై నేడు సాయంత్రం తన 2 పిల్లలను తీసుకుని మహదేవ్పురం వద్దనున్న క్వారీ వద్దకు వెళ్లి 2 పిల్లలను అక్కడే ఉంచి క్వారీ గుంతలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. తమ తల్లి నీటిలో దూకిందని కాపాడమని పిల్లలు అరవడంతో స్థానికులు ప్రయత్నించిన ఫలితం లేక జగద్గిరిగుట్ట పిఎస్ పోలీసులు సమాచారం ఇవ్వడంతో వారు ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయంతో లత మృతదేహం కోసం క్వారీ గుంత నీటిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా మృతదేహం ఆచూకీ లభ్యం కాలేదు. హైదరాబాద్ పురాణాపూర్లోని శ్రీ సఖీ బాబా మాటలో శ్రీరామ కోటి 41 రోజుల హనుమాన్ చాలీసా, గౌరీ శంకర్ సీతారామ మంత్ర పారాయణం ప్రారంభించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, కరోనా లాంటి అంటువ్యాధుల నుంచి సమస్త లోకాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే పారాయణం మొదలుపెట్టామని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయోధ్య రామ మందిర భూమి పూజలో పాల్గొన్న సాధువులు, పండితులు, భక్తులు పాల్గొన్నారు. మంచిర్యాల లక్షిటిపేట తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా మంచిర్యాల జిల్లా లక్షిటిపేటలో రైతులు ట్రాక్టర్లతో నిర్వహిస్తున్న ర్యాలీలో అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. స్వల్ప గాయాలతో బయటపడ్డారు తెరాస కార్యకర్తలు. మోడీ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ మోడీ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ సంస్కరణల బిల్లులు భారతదేశ రైతాంగానికి ఉరితాడు లాంటిదని అభివర్ణించాడు. రాష్ట్రంలో ఉన్న మార్కెట్ వ్యవస్థ ఇకపై ఉండదని, రైతులు పండించిన పంటను ప్రభుత్వం ఇకపై కొనుగోలు చేయదని, ప్రజా పంపిణీ వ్యవస్థ రద్దు కాబోతుందని తెలిపారు. కార్పొరేట్ సంస్థలు రైతుల భూమిని లీజుకు తీసుకుని రైతులకు వాళ్ళ భూముల్లో వారినే కూలీలుగా మార్చే అవకాశం ఉందని, వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసే బిల్లులని తెలిపారు. కేంద్రం ఈ 3 బిల్లులను రాష్ట్రాలతో చర్చించకుండా ఆమోదింపచేసుకుందని, ఈ బిల్లులను రాష్ట్రపతి ఆమోదించవద్దని కోరారు. కేంద్రం ఇదే విధానాన్ని అవలంబిస్తే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నరేంద్ర మోడీ
పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి 3 వ్యవసాయ సంస్కరణ బిల్లులు భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగానికి ఉరితాడిది, వ్యవసాయ రంగానికి ఇది మరణ శాసనం. ఈ 3 చట్టాలు కూడా, ఒకటి రైతులు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు స్వేచ్ఛా మార్కెట్ బిల్లు, రెండోది అత్యవసర సరుకుల పరిమితి రద్దు బిల్లు, మూడోది కాంట్రాక్ట్ వ్యవసాయం. ఈ 3 బిల్లుల యొక్క సారాంశం ఒకటే. ఇప్పుడున్నటువంటి భారతదేశ వ్యవస్థలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి మార్కెట్ వ్యవస్థ ఇకపై ఉండదు. ప్రభుత్వం కొనుగోలు చేయదు వాళ్ళు పండినటువంటి పంటను. అదేవిధంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ కూడా రద్దు కాబోతా ఉంది. అదేవిధంగా రైతాంగం దగ్గర ఉన్నటువంటి 80% పైగా రైతాంగం 5 ఎకరాల లోపు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ వ్యవసాయం ద్వారా కార్పొరేట్ సంస్థలు వాళ్ళ దగ్గర లీజ్ తీసుకొని 5 సంవత్సరాల అగ్రిమెంట్ తీసుకొని మొత్తం కూడా వాళ్ళకు అవసరమైనటువంటి పంటలు పండించుకొని అవసరమైన రేట్లు నిర్ణయించుకొని వాళ్ళు ఎక్కడికైనా ఎగుమతి చేసి పెద్ద ఎత్తున ధరలకు అమ్ముకునేటువంటి అవకాశం ఉంది. రైతుల్ని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతులకు వ్యతిరేక చట్టాలకు దేశవ్యాప్తంగా వ్యతిరేకించడంతో అఖిలపక్ష పార్టీలు బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలను వ్యతిరేకిస్తూ ఈరోజు రైతు కూలీలతో ధర్నా చేయడం జరిగింది. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొక్కెర్లపాటి పుల్లయ్య, సిపిఐ నాయకులు సయ్యద్ సలీం, సిపిఐఎంఎల్ ప్రభాకర్, తెలుగుదేశం పార్టీ పేరాయిగూడెం ఎంపీటీసీ సభ్యులు మిండా హరిబాబు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నల్లటి రోజు అంటే చీకటి రోజుగా మనం పరిగణలో తీసుకోవాల్సిన రోజుగానే బహుశా ఈ 74 సంవత్సరాల స్వతంత్ర అనంతరం జరిగినటువంటి పార్లమెంటరీ అట్లాగే శాసనసభ సమావేశాల్లో గాని ఏనాడు ఇటువంటి దుర్మార్గమైన చట్టాలు చేయబడలేదు. ఇప్పుడే కాదు, బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలనలో కూడా బహుశా ఈ చట్టాలు ఇటువంటి చేయలేదు. కార్మిక వ్యతిరేక విధానాలు చాలా దుర్మార్గంగా ఈ చట్టాలు తీసుకొచ్చింది. చాలా మందికి చట్టాలు ఏంటి అనేటువంటి కూడా తెలియనియకుండా, పత్రికల్లో కూడా దానికి ప్రచారం లేకుండా, అటు ఎలక్ట్రికల్ మీడియా గానీ ప్రింట్ మీడియా గానీ వీటి ఒక్కదాన్ని కూడా ప్రసరింపజేయకుండా భారత పార్లమెంట్ లో 8 రోజుల పాటు పార్లమెంట్ సమావేశం జరిగితే ఆ సందర్భంలోనే పార్లమెంట్ సభ్యులు ప్రశ్నించిన ప్రతి అంశాన్ని వ్యతిరేకిస్తూ మందబలంతో పార్లమెంట్ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు బీజేపీ వాళ్ళు పార్లమెంట్ లో 3 చట్టాలను ప్రమాదమైన 3 చట్టాలను ఆమోదింపజేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు విధులు 800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిందని వెంటనే ఆ నిధులు జమ చేయాలని, ఇసుక మాఫియా అరికట్టి ఇసుక అందుబాటులో ఉంచాలని, పనులు కోల్పోయిన కార్మికులకు నెలకు 10,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి వద్ద నిరసన కార్యక్రమం కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగింది. సిఐటియు నగర కార్యదర్శి ఈఈ సత్యబాబు, యూనియన్ నగర కార్యదర్శి ఏ పెద్దిరాజు, ఎస్వి సుబ్బారెడ్డి, కేఎస్ బాబు, ఎస్కే జానీ, శివప్రసాద్, శ్రీను, కనకారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులను పోలీసులు అడ్డుకోవడం సెంటర్లో నిరసన తెలియజేసి మంత్రి ఇంటి వద్దకు వెళ్లి నిరసన తెలియజేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము అడిగేది అదే కదా సార్. రెండోది ఏంటంటే కరోనా టైంలో మొదలాడిపోతున్నారు ఏంటి ఇల్లు. ఈ టైంలో అందరికీ వేశారు, కార్మికులకు 10,000. రెండోది కరెంట్ ఛార్జీలు బాగా పెంచారు, ఇంటి పనులు పెంచారు, చెత్త మీద పన్ను వేశారు. ఇలాంటివన్నీ మాత్రం ప్రజల మీద భారాలు వేస్తున్నారు. ఇవన్నీ కార్మికుల్ని ఆదుకుందామని ఆలోచన కూడా ఈ మంత్రికి లేకపోతే ఎలాగండి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్.